హలో ఎవ్రీవన్. ఫిష్ ఫ్రై సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి. చూడడానికి బాగుంటాయి అండ్ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. ముందైతే దానికోసం కావాల్సినంత ఫిష్ అయితే తీసుకోవాలి. తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో కావలసినంత కారం అయితే తీసుకోవాలి. తర్వాత కావలసినంత ఉప్పు అయితే తీసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. తర్వాత కావలసినంత అంటే 2 స్పూన్లు గరం మసాలా అయితే తీసుకోవాలి. ఇవన్నీ బాగా కలపాలి. కలిపిన తర్వాత ఫిష్ పీసెస్కి బాగా పట్టించాలండి. ఇవి 2 వైపులా బాగా పట్టించి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నింటికి పట్టించేసిన తర్వాత ఇవి ఒక 30 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మరీ డీప్ ఫ్రై కాకుండా మరీ తక్కువ కాకుండా ఒక 4-5 స్పూన్లు అయితే సరిపోతుంది. తర్వాత అది బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ అంత తీసుకుని అందులో వేసుకోవాలి. ఇలా ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటూ బాగా ఫ్రై చేయాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి అయితే తిప్పుకోవాలి. రెండు వైపులా సమానంగా ఈక్వల్గా అయితే వేయించుకుని పెట్టుకోవాలి. ఇలా రెండు వైపులా సమానంగా వేయించుకోవాలి. తర్వాత వేగిపోయిన తర్వాత కావలసినంత కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫైనల్గా. అంతేనండి, వేడి వేడిగా చేపల వేపుడు రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఆయిల్ కూడా ఎక్కువ కాదు కాబట్టి హెల్త్కి కూడా మంచిదేనండి. నేనైతే ఇందులో ఫుడ్ కలర్ కూడా ఏమీ యూజ్ చేయలేదండి. కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు.
ఇంకా వీడియో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.